నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి. రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన మాజీ మంత్రి ఐకేఆర్. క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి. వీక్లీ పరేడ్ను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల. జిల్లా పోలీస్ సాయుధల ముఖ్య కార్యాలయం పరేడ్స్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించే వీక్లీ పరేడ్ను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ అనేది సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమని సూచించారు. ఈ పరేడ్లో ఏఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు రామ్ నిరంజనరావు, శేఖర్, రమేష్, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ప్రొబేషన్ ఎస్ఐలు ఉన్నారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమని రాష్ట్ర మాజీ మంత్రి అల్లు వెంకట్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో నిర్మల్ చెందిన భూపాలరెడ్డి లక్ష్మీల కుమార్తె నైనారెడ్డి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించగా శనివారం ఐకేఆర్ క్యాంప్ కార్లో ఆమెను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్తమమైన మార్కులు సాధించి అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినట్లయితే అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చన్నారు. నైనారెడ్డి రానున్న రోజుల్లో ఉన్నత శిఖరం అధిరోహించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని, విద్యార్థులు మే 16వ తేదీలో పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాధికారి పి రామారావు తెలిపారు. రుసుమును ఆయా పాఠశాలను ప్రధానోపాధ్యాయులు చెల్లించాలని, ఆర్ఎస్ రుసుము 50 రూపాయలతో పరీక్షలు జరిగే 2 రోజుల ముందు వరకు చెల్లించవచ్చన్నారు. మే 15వ తేదీలోపు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పోస్టు ద్వారా లేదా నేరుగా పంపాల్సి ఉంటుందన్నారు. పునఃపరిశీలన, జవాబుపత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టు 1000 చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులతో ధృవీకరించి జిల్లా డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో సమర్పించాలన్నారు. నిర్మల్ పట్నం ప్రియదర్శనకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ ఎర్రఓ సురేందర్ నవనీత కుమార్తె ఎర్రఓ తకిలప్రియ ఇటీవల అనారోగ్యంతో పడిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన పెద్ద గర్భం కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి అల్లు వెంకట్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్స్తూ ధైర్యాన్ని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అఖిలప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రి ఐక్యవేట నాయకులు ఎరువోతు రాజేందర్, అల్లూర గౌతమ్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఎస్పీ కిషన్, పాకాల రామచందర్, భాస్కర్, నాలం శ్రీనివాస్ తదితరులున్నారు.
విధి ఫౌండేషన్ హైదరాబాద్లో చించోలిబి అర్బన్ పార్ట్ అటవీ శాఖలోని ప్రొటెక్షన్ వాచర్లకు బ్యాగు, యూనిఫామ్, షూలను ఐఏపీ చీఫ్ ఆపరేటర్ ఫారెస్ట్ గారి శరవణన్, జిల్లా అటవీధికారి నాగిరిబాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విధి ఎన్జిఓ నిర్మల్ జిల్లాలోని బురదలేగిరి అనే ఆదివాసీ గ్రామం దత్తత తీసుకొని పాఠశాలలో కావాల్సిన ప్రాథమిక వసతులను, వికలాంగులకు ట్రైసైకిళ్లను, బడి మానేసిన విద్యార్థులు బడిలో చేర్పించే విధంగా కృషి చేయడానికి అభినందనీయమని కొనియాడారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దారి తీరేందుకు 50,000 రూపాయలతో 50 నీటి చలమలను అటవీ శాఖ పర్యవేక్షణలో తవ్వించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ ధీరజ్ కావేరి, డాక్టర్ విజయ్ కావేరి తెలిపారు. ఈ కారులో టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ ఎండి నజీర్ ఖాన్, వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. Ganesh. Omkar. Recently, I came to know that a few organizations in Nirmal, they are also participating with their own resources to provide water. I have recently read in newspaper today, I think. Some Ayyappa Seva Samiti Foundation and Amma Nana Foundation Seva Samiti, they are also participating. It is a good sign. So I appeal to all the youth clubs, they can also participate in this kind of activities. So coming to other aspects, the forest offences. So we should control any kind of illicit fellings and illicit encroachments inside the forest area. So that message also should be spread. That's why we have created a lot of ecotourism facilities, involving the people in the conservation process. That is the whole purpose of this ecotourism. So we have a good amount of valuable trees in the forest. So it is the duty of every citizen to help us in protecting this forest. So that's one thing. Anyone violates the kind of forest laws and rules, so they will be severely punished. So that is made very clear that no one should go for any kind of encroachment or illicit felling in forest area. Then apart from that, we should involve the public in visiting these kind of places, urban parks wherever we have constructed, and the ecotourism facilities wherever we open. So this is for the public to come and spend some time with their family. So for that I request all the public to visit the nearest urban parks and ecotourism facilities to spend their time in a very meaningful way. So with this small introduction, now I thank the Vidhi Foundation for their contributions in the tribal areas, and especially they have particularly chosen Nirmal district, for which we are very thankful. And I thank our Venugopal FRO also to closely tie up with the Vidhi Foundation in every activity. So I think that this should scale up to all the other NGOs and all other foundations, youth clubs in this kind of activity. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను విక్రయించి మద్దతు ధర పొందాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని చిట్యాల్, ముజ్గి, తాంసీ, కౌట్లాకే, మేడిపల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంతో పంటలు విక్రయించుకొని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈటర్ శ్రీనివాస్, ధర్మాజ రాజేందర్, పద్మాకర్, బోసు, నర్సయ్య, ఆయా గ్రామాల వీడి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భానుడి బగబగతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత 4 రోజులుగా ఎండవేడితో ప్రజలు అల్లారిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. గంటకు ఉష్ణతాపం పెరిగిపోతుండటంతో పగటి వేళలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతాల్లోనే 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతున్నాయంటే ఈ ఎండల ప్రతాపం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఎండల తీవ్రత వల్ల చిన్న పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే ప్రజలతో కిటకిటలాడుతుంది. అలాంటి ఎండల తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళ ఎండవేడివి కారణంగా ప్రధాన వ్యాపార సముదాయాల ప్రాంతాలన్నీ జనాలు లేక పోసిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటినా వేడిమి తగ్గడం లేదు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం ఉన్నత స్థితిలో ఉన్న కొందరు ఏసీలు వాడుతుండగా మధ్యతరగతి వారు కూలర్లు వినియోగించుకొని ఎండల నుంచి రక్షించుకుంటున్నారు. మే మాసం ప్రారంభం కాకముందు ఎండలు ఇంతగా ముదురుతుండటంతో రాబో రోజుల్లో ఆ బాలుడు ఏ స్థాయిలో దంచి కొడతాడని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిర్మల్ పట్టణానికి వచ్చిపోయే ప్రజల ఎండల నుంచి ఉపశమనం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయా ప్రధాన కేంద్రం వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మంచినీటి అందిస్తున్నారు. ఈ ఎండవేడిని రక్షించుకునేందుకు ప్రజలు పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పెరుగు, సల్ల వంటి సేవించడంతో వాటి అమ్మకందారులకు భారీ గిరాకీ పెరిగింది. మొత్తానికి బాణుడు బగబగలు ప్రజలు మరిన్ని రోజులు భరించాల్సిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో కేంద్రం దిగివచ్చి కులగణన చేపట్టేందుకు నిర్ణయం తీసుకుందని, తెలంగాణ రూరల్ మండల కేంద్రం సైతం కులగణన పారదర్శకంగా చేపట్టాలని సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ బుల్లో నర్సయ్య, మార్కెట్ మినిస్టర్ అబ్దుల్ ఆదిల్ పేర్కొన్నారు. సారంగపూర్ మండల కేంద్రం అంబేద్కర్ గూడలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ చిత్తపటాలకు పాలాభిషేకం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలని, అందులో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% గుర్తించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు నిర్ణయించిందన్నారు. అడ్లే చరణ్, భోజాగౌడ్, ఉట్ల రాజేశ్వర్, నవీన్ రెడ్డి, మధు, భూమారెడ్డి, ముత్తం రెడ్డి, రమేష్, సత్యం, జగదీశ్వర్, భోజనాథ్ తదితరులున్నారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఎందుకొరకు వేసినట్టు అయ్యా అంటే ఈ భారత ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఈ 10 సంవత్సరాల కోసం జనాభా లెక్కలు చేసేవాళ్ళు. ఈ సెన్సస్ ప్రతి సంవత్సరం కోసం చేయాలి, 10 సంవత్సరాల కోసం చేయాలి. ఇదే రక్షణ శాఖ మంత్రి ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్రభుత్వం ఒక రక్షణ శాఖ మంత్రి సెన్సస్ చేయమంటే మేము కులగణన చేయమని చెప్పి పార్లమెంట్లోనే ఖచ్చితంగా చెప్పింది. మరి అయ్యా మరి అటువంటి చెప్పిన వ్యక్తే ఈరోజు మన రాహుల్ గాంధీ ఈ దేశాన్ని తిరుగుతూ మొత్తము మేము మా ప్రభుత్వం వస్తే కంపల్సరీ ఇక్కడ ఉన్న భారతదేశంలో బీసీల సంఖ్య 60%, ఒక దగ్గర 70% ఉన్నది. బీసీలు చాలా ఎక్కువ ఉన్నారు ప్రతి రాష్ట్రంలో అని చెప్పిన ఘనత మన రాహుల్ గాంధీ. మరియు మన రాహుల్ గాంధీకి కలిగిన అభిప్రాయంతో మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఖచ్చితంగా కులగణన చేస్తా అని చెప్పి ఈ కులగణన చేసి 42% రిజర్వేషన్ మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు చెయ్యమని చెప్పిన వారే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రాహుల్ గాంధీ దెబ్బకు వాళ్ళు
కేంద్ర ప్రభుత్వంలో మొన్న పార్లమెంట్లో మేము కూడా కులగణన చేస్తామని చెప్పి ఒప్పించడం జరిగింది. ఈ ఘనత మన రాహుల్ గాంధీ గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి. పట్టణంలోని నాయుడువాడలోని విశ్వబ్రహ్మణ సంఘం గుట్టవీర నాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మం గారి జీవిత సారాంశం, కాలజ్ఞానాల ముఖ్య విషయాలను బుర్రకథ రూపంలో అనుభవజ్ఞులైన నారాయణచే వివరించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గుట్టర్వన్ ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి కొనసాగే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సారంగపూర్ మండలంలోని సోనాపూర్ తాండా మాజీ ఉప సర్పంచ్ జాదవ్ సంతోష్ తమ్ముడు గణేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మార్కెట్ మినిస్టర్ అబ్దుల్ ఆది 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. నర్సయ్య, ముత్యంరెడ్డి, పోతారెడ్డి, భూమారెడ్డి, భోజన్న, మధుకర్, రాజేశ్వర్, రాము పాల్గొన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగను స్వాగతిస్తున్నామని, పారదర్శకంగా కులగను చేపట్టే కేంద్రంలో బీసీ సంక్షేమం ఏర్పాటు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీనేజ్ పిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని నిర్మల్ చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రియదర్శిలో వివేక హైస్కూల్లో ఉచిత వేసవి కరాటే శిక్షణ ప్రారంభించారు. టీనేజ్ పిల్లల్లో శారీరక మార్పులు వేగవంతంగా చోటు చేసుకోవడం, పరీక్షల్లో మెరిట్ రావాలని ఒత్తిడి, వేలకు ఆహారం తీసుకునే పరిస్థితుల్లో ఆడపిల్లలు ఆందోళన గురవుతుంటారన్నారు. అనంతరం సరస్వతి విద్యాపీఠం జిల్లా కార్యదర్శి సోలాపూర్ రాజేశ్వర్ మాట్లాడుతూ కరాటే శిక్షణ గురించి వివరించారు. ఆర్ఎస్ఎస్ దానిలో గత సంవత్సరం విద్యార్థుల కరాటే శిక్షణ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి. రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన మాజీ మంత్రి ఐకేఆర్. క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి. వీక్లీ పరేడ్ ను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.